హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫాక్స్ మీడియా. ఈ వీడియో వల్లభనేని వంశీ అందరికీ తెలిసిన పేరు. చాలా రోజులు ఈ పేరు గురించి పెద్ద పెద్ద డిస్కషన్లు అన్నీ జరిగినాయి. టీడీపీలు ఉండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలకు పోయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎన్నెన్ని మాట్లాడాలి, ఎంతెంత దిగజార్చాలన్న విషయంలో ఈయనకు నంబర్ 1 అవార్డు అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. వల్లభనేని వంశీ అనే క్యాండిడేట్కి ఇన్ని రోజులు పార్టీలు ఉన్నదానికి పార్టీని వదిలేసి పోయిన తర్వాత అతను బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు తెలిసి పగోడు కూడా యాక్సెప్ట్ చేయడు. అంత దారుణంగా అయితే ఆయన బిహేవ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిరా లేకపోతే కొడాల నాని చెప్పిండా, ఎవరు చెప్పారు అన్నది అయితే తెలియదు. బట్ ఆయన మాత్రం ప్రతి అవకాశం వచ్చిన ప్రతి దగ్గర చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంత దిగజార్చాలనో అంత ఘోరంగా దిగజార్చి అవమానించి అసలు అధికారం నెత్తికెక్కితే ఏ రేంజ్లో ఉంటుంది అన్నదానికి ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరికైనా సరే కూడా, ఏ పార్టీకైనా సరే కూడా అధికారం పర్మనెంట్ కాదు, క్యారెక్టర్ అనేది ఒక పర్మనెంట్ అనేది ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఈయన బిహేవ్ చేసిన విధానం ఎంత ఘోరంగా ఎంత నీచంగా ఉందో మనందరికీ తెలుసు. దాని అన్నింటికీ రిజల్ట్ ఏంటంటే ఈరోజు అరెస్టు. ఎట్లా అరెస్ట్ చేశారంటే ఈరోజు మై హోమ్ భూజా అంటే మాదాపూర్లో మై హోమ్ భూజాలో ఇంటికి పోయారు, సైలెంట్గా అరెస్ట్ చేసి పడేశారు. దేనికి అరెస్ట్ చేశారు అని చెప్పేసానంటే పార్టీ కార్యాలయం గన్నవరంలో ఏదైతే పార్టీ కార్యాలయం ఉందో తెలుగుదేశం పార్టీది, దాని మీద దాడులు ఇప్పుడు ఇన్ని రోజులలో రాజకీయాలు స్టార్ట్ ఇన్ని రోజులు అవుతుంది. ఏడనైనా సరే కూడా, ఏ స్టేట్లో అయినా సరే కూడా ఒక పార్టీ కార్యాలయం పైన ఎవడన్నా దాడి చేసింది ఇప్పటిదాకా? ఎప్పుడు దాడి చేసి దాన్ని చెడగొట్టాలన్న ఆలోచన ఇప్పటిదాకా ఎవ్వడికి రాలేదు. బట్ ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీడీపీ మెయిన్ ఆఫీస్ కావచ్చు, నియోజకవర్గాల్లో ఉన్న గన్నవరం ఆఫీస్ కావచ్చు, వీటి మీద దాడులు, కుర్చీలు పడగొట్టాలి, టేబుల్ పడగొట్టాలి, కార్లు తగలబెట్టాలి, దాడులు మొత్తం. అంటే అవతలని ఎంతగానో భయపెట్టాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవతలని ఎంతగానో భయపెట్టాలి, ఎంతగానో అనదొక్కాలనో అంత అనగదొక్కే ప్రయత్నమే ఈ దాడులు. నోటుకు వచ్చినట్టు మాట్లాడు. దేనికి ఈయనకి ఏమైనా వస్తుందంటే ఈయనకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అప్పటి పూర్తికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసమే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో ఆనందం చూడడం కోసమే వల్లభనేని వంశీ, కొడాల నాని వీళ్ళంతా పేరు నాని ఆ రోజా ఏదో కళ్ళు తాగిన కోతులకు బిహేవ్ చేసి నోటికి ఏదో ఏం మాట్లాడుతున్నామన్న సొయ్యి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి అవతలను అవమానించి కించపరిచి వీళ్ళు రాక్షసానందం పొందే మనుషులు వీళ్ళంతా. ఎవరన్నా మీరు చెప్పండి, అసలు వల్లభనేని వంశీని ఈరోజు అరెస్ట్ చేశారని చెప్పేసి అన్ని మీడియాలో వచ్చింది కదా, ఎవడన్నా సరే అరే పాపం ఎందుకు అరెస్ట్ చేశారని ఎవడన్నా మాట్లాడరు. ఎందుకంటే క్యారెక్టర్ అనేది అంత దిగజారిపోయిన క్యారెక్టర్ అది. ఆ టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఏసేవని ఉన్నాడు వల్లభనేని వంశీ. ఇప్పటికే వల్లభనేని వంశీతో సహా 88 మందిపై కేసు నమోదైంది. ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని సప్తనాశనం చేశారు, తగలబెట్టేశారు మొత్తం. ఇంకోటి ఏంటంటే వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్న రోజులు వైఎస్ఆర్సీపీని, ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని ఎట్లయితే తిట్టిండో వైఎస్ఆర్సీపీలకు పోయిన తర్వాత టీడీపీని అంతకన్నా దారుణంగా ఘోరంగా ఇష్టానుసారంగా తిట్టి ఇప్పుడు బెయిల్ తెచ్చుకున్నాం, ముందస్తు బెయిల్. గవర్నమెంట్ మారిన రోజే ఎలక్షన్ ఈవినింగ్ రిజల్ట్ రోజే ఆల్రెడీ వల్లభనేని వంశీ మీద దాడి జరిగింది. ఆ దాడి అనంతరం పోయి బెయిల్ తెచ్చుకుండు, ముందస్తు బెయిల్. నన్ను అరెస్ట్ చేయవద్దు అది అని చెప్పి. ఎవడన్నా ఊరుకుడా? నువ్వు చేసిన ఎదవ పనులన్నీ చేసి, నీ ఇష్టానుసారంగా అడ్డమైన పనులన్నీ చేసి నువ్వు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే ఎవడు ఊరుకోడు. ఎత్తుకు పై ఎత్తేసి ఇట్లయితే చక్కగా అయితే పోదని చెప్పి దాన్ని ఎట్లా చేయాలని అట్లా చేసి ఎవడైతే ఈయన మీద కేసు పెట్టిండో ఈయన బెదిరించిండు. ఈయన కేసు పెట్టిండు, ఈయన బెయిల్ తెచ్చుకున్నప్పుడు సప్పదాకుంటే అయిపోతుంది కదా, సప్పదాకా ఉండకుండా కేసు వెనక్కి తెచ్చుకోమని చెప్పి ఆయన మీద ప్రెజర్ పెట్టిండు. ఆడెవడు? టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. నువ్వు టీడీపీ ఆఫీస్లో పోయి ఆయన మీద కంప్యూటర్ ఆపరేటర్ మీద ఆయన కొట్టినావు, అద్దాలు వాళ్ళ కొట్టేసినావు, కంప్యూటర్లు అన్నీ వాళ్ళ కొట్టేసినావు, నువ్వు కార్లు తగలు పెట్టేసినావు. ఈరోజు వెనక్కి తీసుకోమని చెప్పి ఆయన బెదిరిస్తే ఎందుకు భయపడతాడు? వాళ్ళు పార్టీ అధికారంలో లేనప్పుడే టీడీపీ వాళ్ళు ఆ రేంజ్లో ఉండేటప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు నిన్నెందుకు కేర్ చేస్తారు? వాళ్ళు నువ్వు ఏమేమైతే మాట్లాడినా వానితో క్లియర్గా అవన్నీ ఆడు వాయిస్ రికార్డ్ చేసిండు, తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చిండు. ఏమైంది ఇప్పుడు? నాకు తెలిసి వల్లభనేని వంశీకి ఇప్పట్లో బెయిల్ వచ్చేటట్టు పరిస్థితి కూడా ఏం కనిపిస్తలేదు. వల్లభనేని వంశీ అరెస్ట్ కాగానే కొడాలని ఎడికిపోయిన కూడా ఎవరికి తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్ కలుస్తలేదంట, అజ్ఞాతంలో పోయినాడు కొడాలని.
అసలు అధికారం ఉండేటప్పుడు మీకు అంత కళ్ళు నెత్తికెక్కుడేంది? నోటికొచ్చినట్టు ఒక పెద్ద చిన్న మర్యాద పద్ధతి పాడు లేకుండా అడ్డమైన లేబర్‌గాళ్ళ మాట్లాడినట్టు మాట్లాడేంది? సంస్కారం లేకుండా మాట్లాడేంది? ఇప్పుడు కేసుల కాడికి వచ్చేసి భయపడి దాక్కునుడేంది? నాకు తెలిసి ఇంత నీచాతి నీచమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో తప్ప నాకు తెలిసి వేరే ఏ స్టేట్‌లో జరగదు నేను అనుకుంటున్నా. అంత బరి తెగించిన రాజకీయం, అంత ఓర్వలేనితనం, కుళ్ళు, కుతంత్రాలు, ఎంతసేపు మేమే ఉండాలన్న ఒక ట్రాన్సు, మీ అత్యాశ, మీ ఇది అంతా ఏదైతే ఉందో ఈరోజు 11 సీట్లతో డిసైడ్ చేసిన తర్వాత ఇది మీ పరిస్థితి ఈరోజు. ఇప్పుడు మీరు అంతా గట్టి పెద్ద పెద్ద మాటలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది వచ్చారు, దేవినేని అవినాష్ వీళ్ళందరూ. కనీసం అసలు వాళ్ళు దేనికి వచ్చి ఏం మాట్లాడుతూ కూడా తెలియదు వాళ్ళకి. తెలియకుండా వచ్చి ఆ అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తానే ఖండించి ఏం చేస్తారు? చెక్కేస్తారు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసారు చెక్కుడు. నువ్వు ఖండించకపోయినా ఊడేది ఏం లేదు ఇప్పుడు ఎవరికి. ఒక్కొక్కరుగా లోకేష్ రెడ్ బుక్ అని ఏదైతే స్టార్ట్ చేసిండో, రెడ్ బుక్ని ఎవరైతే లైట్ తీసుకోరో వాళ్ళందరికీ ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఏందని తెలుస్తుంది. నాకు తెలిసి ఈ వల్లభనేని వంశీ ఏదైతే కేసు ఉందో ఈ రెడ్ బుక్లో ఫస్ట్ నేమ్ యాడ్ చేశారు కరెక్టే. ఆ యాడ్ చేసిన నేమ్కి నాకు తెలిసి ఇంకొంచెం ఎడ్డింగ్లు ఎక్కువ పెట్టినట్టున్నారు. ఈ వికెట్ కొంచెం గట్టిగా ఉండాలని చెప్పి ట్రీట్మెంట్ కానీ ఏదన్నా సరే దాని ప్రకారమే ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ కాదు దాన్ని మంటలు పెట్టేశారు ఇప్పుడు ఖచ్చితంగా. ఎవరెవరైతే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనేసి ఇంక వీళ్ళ పని అయిపోయింది, ఇంకెన్ని రోజులు ఉన్నా సరే వీళ్ళు బతికింత అనేది ఎవరైతే తక్కువ అంచనా వేసారో వాళ్ళందరికీ ఇప్పుడు డబల్ త్రిబుల్ వస్తుంది రివర్స్ అంతా. రాజకీయ నాయకులు ఎవరైనా సరే కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి రాజకీయాలు చేస్తే ఇప్పటికల్లా వచ్చిన నెల రోజులకి అందరూ జైలు ఉండాలి, ఎక్కడక్కడ సెటిల్మెంట్లు అయిపోవాలి రూల్ ప్రకారం. చంద్రబాబు నాయుడు గారు కనుక కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో ఏది ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలని ఒక క్లారిటీతో పనిచేసింది కాబట్టి ఇన్ని రోజులు అందరూ చాలామంది బయట ఉన్నారు. ఎవడైనా టీడీపీ మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వలగొట్టారు. ఒక పార్టీ ఆఫీస్ మీద ఎవడు నారచంద్రరావు ఇంటికి కూడా పోయారు కొంతమంది అయితే దాడి చేయనీకి. మీకు అధికారం ఉంటే ఉండొచ్చు, అధికారం దేనికి ఇచ్చారు? ప్రజలకు మంచి చేయమని చెప్పి ఇచ్చారు అంతే తప్ప ప్రతిపక్ష నాయకుల మీద ఆఫీసులు ఇల్లుల మీద దాడులు చేసి నేను చంపేస్తా, పొడి చేస్తా, అరగంట టైం ఇవ్వండి నన్ను పేక కోసేస్తా, దీనికి కాదు పవర్ ఇచ్చింది. బట్ వైఎస్ఆర్సీపీ వాడు 5 సంవత్సరాలు ఇచ్చిన పవర్ని ఏం చేశారంటే ఇదే ఆఫీసులు, దళితుల మీద దాడులు, అడ్డమైన మందు, వీటన్నింటి మీదనే వాళ్ళు రాజకీయం చేశారు తప్ప ప్రజల గురించి రాజకీయం చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళకి 11 తీర్పిచ్చారు. గన్నవరం ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడో ఆయన పోతుంటే వాళ్ళ వైఫ్ కూడా ఆయన కారు ఫాలో చేసుకుంటూ పోతే మధ్యలో పోలీసులు పట్టుకొని వాళ్ళని ఎట్లా ఎస్కేప్ చేయాలో అట్లా ఎస్కేప్ చేసి తీసుకొని పోయారు. ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి పోయి కాపాడతాడా, కొడాల నాని పోయి కాపాడతాడా, రోజా పోయి కాపాడుతుందా, పేరు నాయన పోయి కాపాడతాడా, గుడివాడ అమర్నాథ్ పోయి కాపాడతాడు? ఎవడు కాపాడతాడు ఇప్పుడు? ఎవడు కాపాడలేడు. ఇప్పుడు ఎవడి కాడే కాపాడుకోవాలి. ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఎవరైనా సరే కూడా ఇష్టానుసారంగా అందరినీ విమర్శించాలి. విమర్శించే హక్కు ఉంది కాబట్టి అందరిని విమర్శించాలి. బట్ ఏ రేంజ్లో విమర్శించాలో, ఎంత విమర్శించాలో అంతే విమర్శించాలి తప్ప నోరుంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డదిడ్డంగా విమర్శిస్తే రిజల్ట్స్ ఇట్లనే ఉంటాయి. నాకు తెలిసి వల్లభనేని వంశీకి అయితే ట్రీట్మెంట్ గట్టిగానే ఉంటుంది అనుకుంటున్నా. నార్మల్ కేసు ఒకటి, రెడ్ బుక్లో పేరు 2 కలిసి డబల్ డోస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. జై హింద్.